గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు పి తరుణ్ చక్రవర్తి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెదురుగొప్పలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ప్లాంట్ సాపింగ్ క్యారియర్ గ్రౌండ్నట్ హస్క్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి పర్యావరణంలో ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడం కోసం, అలాగే గ్రౌండ్నట్ హస్క్ బౌల్ని వాడడం వల్ల పర్యావరణంలో ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం మ్యాటర్లో మన ప్రపంచంలో ప్రతిరోజు 7 నుంచి 8 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది మనం తయారు చేస్తున్నాం. అందువలన ప్రతిరోజు ఎంతోమంది మనుషులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే కొన్ని వేల జంతువులు చనిపోతున్నాయి. దీనంటికి కారణం మనం ప్లాస్టిక్ని అధికంగా వాడటం వల్ల మన ఎర్త్ అనే ప్లానెట్ పూర్తిగా విషపూరితంగా మారిపోతుంది. ఈ ప్లాస్టిక్ని మనం కాలుష్యం అవుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం మనం రోజు చెట్లను నాటుతున్నాం. ఆ చెట్లను నాటడంలోనూ మనము ప్లాస్టిక్ని ఆ ప్లాస్టిక్ కవర్ వాడడం వల్ల పర్యావరణం కూడా కాలుష్యం అవుతుంది. దీనికి పరిష్కారం ఈ ప్లాస్టిక్ కవర్ల బదులుగా పర్యావరణాన్ని రక్షించడం ఎలా అని నేను మా ఫ్రెండ్స్ కలిసి చర్చించి జూట్ బ్యాగ్స్, కాయిల్ బ్యాగ్స్, గ్రౌండ్నట్ హస్క్ బౌల్ని తయారు చేయొచ్చని ఆలోచించాము. జూట్ బ్యాగ్స్, కాయిల్ బ్యాగ్స్ అంటే గ్రౌండ్నట్ హస్క్ బౌల్ని తయారు చేద్దామని మొదలు పెట్టాము. గ్రౌండ్నట్ షెల్ బౌల్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: కొబ్బరి పీచు, శనగపిండి, శనగపొట్టు, వేప నూనె. దీనివల్ల వచ్చే లాభాలు: శనగపొట్టు, శనగపిండి వల్ల చెట్టుకి కాల్షియం, నైట్రోజన్ అభివృద్ధికి సహాయపడుతుంది. కొబ్బరి పీచు చెట్టు వేరులను భూమిలో వెళ్ళడానికి సహాయపడుతుంది. వేప నూనె చెట్టుకి పురుగు ఎలాంటిది పడకుండా చూసుకుంటుంది. శనగపొట్టు, శనగపిండిని ఆడించితే వచ్చిన పొడిని ముందుగా దీంట్లో కొంచెం వేసుకోవాలి. అందులోకి కొన్ని చుక్కల వేప నూనె మరియు కొద్దిగా కొబ్బరి పీచు వేసుకొని అందులోకి కొన్ని నీళ్లు కలుపుకున్నాను. కలిపిన పిండిని కావాల్సిన సైజు గల అచ్చులో వేసి గట్టిగా ప్రెస్ చేశాను. చేసిన బౌల్ని 7 రోజుల పాటు ఎండలో ఎండబెడితే ఇలా తయారవుతుంది. దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు భూమిపై ఉంచి మొక్క నాటితే 2 నెలల పాటు నిలబడింది. అదే మొక్కని భూమిలో నాటితే 1 నెలలోనే డీకంపోజ్ అవ్వడం మొదలయ్యింది. శనగపొట్టు పిండి మొక్కకి ఎరువుల అలాగే నీటి నిలవడానికి సహాయపడుతుంది. వేప నూనె చెట్టుకి పురుగు ఎలాంటి పడకుండా చూసుకుంటుంది. మనం ఇప్పుడు ప్లాస్టిక్కి, గ్రౌండ్నట్ షెల్కి తేడా చూద్దాం. ప్లాస్టిక్ తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది భూమిలో, చెట్టు వేరును దెబ్బతీస్తుంది. అదే గ్రౌండ్నట్ షెల్ కొంచెం ఖర్చుతో కూడుకునింది, 1 నెలలోనే డీకంపోజ్ అవడం మొదలు పెడుతుంది, నీటిని నిల్వ చేస్తుంది, చెట్టుకు ఎరువులా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా నేను చెప్పడం ఏమంటే, ప్లాస్టిక్ కంటే గ్రౌండ్నట్ షెల్ నాటడం వల్ల మనకు చాలా మంచిది. నాకు ఈ బౌల్ తయారు చేయడానికి సుమారుగా 8 నుంచి 10 రూపాయలు ఖర్చు అయ్యింది. అదే ఈ బౌల్ ఒక మిషన్ ఉపయోగించి చేస్తే నెలకి 1000 యూనిట్ల వరకు చేయొచ్చు. లేబర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ మినహాయిస్తే ఇది ఒక మంచి వ్యాపారాన్ని చెప్పచ్చు. నేను దీన్ని నర్సరీకి సప్లై చేసినప్పుడు వాళ్ళు ఖర్చు గురించి ఇబ్బంది పడ్డారు, కానీ దీనివల్ల వచ్చే ఫలితం చూసి సంతోషించారు. నేను కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఒక మంచి యూనిట్ని సొంతంగా పెడదాం అనుకుంటున్నాను. నాకు ఈ ప్రాజెక్ట్ సహాయపడిన నా స్నేహితులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మా గైడ్ టీచర్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.